హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశం గర్వించదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రో నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 lakh పైగా మంత్లీ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఎటువంటి గేట్ స్కోర్తో కూడా పని లేదు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి పెట్టి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయని వారు డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గాయ్స్, ఇక్కడ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ప్రజెంట్ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ముందుగా యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ అయింది. ఇక్కడ మీరు డేట్ కూడా చూడండి, 27th May. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఈ రోజు నుంచి 16th June వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది అప్లై చేయడానికి. ఆన్లైన్ విధానంలో అప్లై చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంస్థలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏదైతే ఇస్రో సెంటర్స్ ఉన్నాయో వాటిలలో యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్స్కి సంబంధించి పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో లెవెల్ 10th ప్రకారం మీకు సాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు బేసిక్ పేనే 56,100 ఉంటుంది. సో దాంతోపాటు ఇన్ అడిషన్ అని చెప్పేసి ఇచ్చారు. దీంతో పాటు ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రజెంట్ డిఏ వచ్చేసి 53% ఉంది. దీంతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, లేదంటే క్వార్టర్స్ ఇస్తారు, లేదంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగే 1 lakh పైగా సాలరీతో మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. టోటల్గా మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 320 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడికో దూరంగా వేరే స్టేట్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మీరు ఈ యొక్క పర్మనెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది సాధించేటువంటి అవకాశం అయితే మనకి వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. ఈ 2025 ఇయర్లో రిలీజ్ అయినటువంటి టాప్ 5 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్, అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, ఎటువంటి గేట్ స్కోర్తో పని లేకుండా, సో ఇంత మంచి సాలరీస్ని, అది కూడా దేశం గర్వించదగ్గ సంస్థ ఇస్రోలో మనకి పడ్డాయి. కాబట్టి సో వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తున్నాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 320 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల నేమ్స్ ఏంటి అంటే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈ యొక్క జాబ్స్ వచ్చేసి మనకి గ్రూప్ ఏ క్యాడర్ కిందకి అయితే రావడం జరుగుతుంది. గెజిటెడ్ పోస్టులు అంటే, గెజిటెడ్ అంటే ఏంటి అంటే మనకి గ్రీన్ ఇంక్ హోదా ఉంటుంది కదా, గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి వాళ్ళు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసే ఉంటారు కదా. సో అలాంటి జాబ్ అన్నమాట. అంటే మీకు చేరగానే గెజిటెడ్ హోదాలో జాబ్ ఇస్తారు. సో మనకి ఒక లెవెల్ ఉంటుందన్నమాట. అంత మంచి హోదా ఉన్నటువంటి జాబ్స్ ఇవి. ఇక్కడ మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, అంటే మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఎలక్ట్రానిక్స్ విభాగంలో వచ్చేసి 113 ఉన్నాయి. అలాగే మెకానికల్ విభాగంలో 160, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 44, అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 2 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇక్కడ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్కి సంబంధించి 1, అలాగే ఇక్కడ ఏదైతే మనకి సెంటర్స్ ఉన్నాయో ఇస్రోకి సంబంధించి
హెచ్ఎస్ఎఫ్సి బెంగళూరులో ఉంది, అలాగే ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఉన్నాయి ఇస్రోకి సంబంధించి సెంటర్స్. సో వాటిలో మనకి పోస్టింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి లొకేషన్స్లలో, అలాగే శ్రీహరికోట అని చెప్పేసి ఉంది కదా, ఇలాంటి లొకేషన్స్లలో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేస్తారు. మీరు మినిమం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో ఇక క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అంటే మినిమం మీరు 65% మార్కులతో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మినిమం 65% మార్కులతో ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. మీకు ఎటువంటి గేట్ స్కోర్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అక్కర్లేదు. నేను చెప్పినటువంటి విభాగాల్లో పర్టికులర్గా మీకు బీటెక్ పాస్ అనే సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. నార్మల్గా మనకి ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి కదా. దీనికి మాత్రం మీకు ఎటువంటి రన్నింగ్ లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. ఒకటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాని తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ చూడండి, ఇందులో 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ ఏ వచ్చేసి మీరు ఏ విభాగంలో బీటెక్ పాస్ అయ్యారో దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ నాలెడ్జ్ నుంచి టాపిక్స్ మీద 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 1 మార్క్ ఈచ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెగటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. పార్ట్ బిలో మాత్రం మీకు నెగటివ్ విధానం అనేది లేదు. సో ఇందులో ఏంటి అంటే యాప్టిట్యూడ్ లేదా ఎబిలిటీకి సంబంధించి టాపిక్స్ మీద మీకు 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. టోటల్ 20 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. 1:5 రేషియోలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారంట. ఇక్కడ మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ రిలవెన్స్ టు ద ఏరియా స్పెషలైజేషన్ టెక్నికల్కి సంబంధించి 20 క్వశ్చన్స్, ప్రజెంటేషన్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి 20, కాంప్రిహెన్షన్ ఏమో 10 అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్ ఉండదు. ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఇది మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ గ్రూప్ ఏ గెస్టెడ్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి అవకాశం. ఇస్రో నుంచి మనకి ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ రాకపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబిలిటీ అయినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ యొక్క లొకేషన్ అనేది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.